ప్రేమైన శ్రోతలారా, మీరందరూ బాగున్నారు కదండి? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? మా శ్రోతలకు అప్పుడప్పుడు నేను ఒకటి చెప్తూ ఉంటా, బైబిల్ తీసుకుని వచ్చి కూర్చుంటున్నారు కదా, కూర్చుంటే దేవుడి స్తోత్రం, కూర్చోకపోతే తెచ్చుకోండి. ఈ దినము మన యొక్క అంశం కుటుంబీకులకు ఉపదేశము. శ్రోతలారా, కుటుంబముల్లో కుటుంబ యజమానుడు తండ్రి, కుటుంబ యజమానురాలు తల్లి, వాళ్ళ సంతానం ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురికి 3 విషయాలు నేను బోధిస్తాను. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. భూమి ఆకాశించిన సృష్టికర్త, శక్తిమంతుడు, నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపిగా అదృశ్యుడైన దేవుడుగా మా మధ్య ఉన్నావు. మాతో ఉండే దేవుడివి, మాలో ఉండే దేవుడు అందుకు కృతజ్ఞతలు ప్రభా. మీ దాసునేటి నేను ఒట్టివాణ్ణి, మట్టి కట్టాన్ని, నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్య పరిచర్య ఆరంభం నుంచి అంతవరకు నీ అభిషేకము నా మీద ఉంచండి నాయన. ఆత్మతో ప్రార్థించాలా, ఆత్మతో పాడాలా, ఆత్మతో వాక్యం చెప్పాలా, ఆత్మల రక్షణ పొందేట్లు మీరు క్రియ చేయండి. ఈ వాక్యోపదేశం చేయుటకు స్పాన్సర్ AGCల రిటైర్డ్ టీచర్ దాసరాల అస్వస్థగా ఉంటుండగా ఆరోగ్యం నాయన. ఈ JSTV చైర్పర్సన్ బన్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని దీవించయ్యా. తమ్ముడు మహేష్ టెక్నీషియన్, ఆయన కుటుంబాన్ని, బిడ్డలు దీవించయ్యా. ఈ వాక్యం వింటున్నటువంటి మా శ్రోతలందరినీ పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారికి రక్షణ, సంతోషం లేని వారికి సంతోషం, సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం వేయండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు బాగు చేయండి అయినా. మా తండ్రి, మా ప్రభా, మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడనే సునామములో గద్దిస్తుండగా బంధించి మీరు ఇక్కడుండి నన్ను వాడుకొని నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వింటున్నా శ్రోతలకు, దేవుడికి మీకు స్పాన్సర్ చేసినటువంటి ఒక దాసరాలు JCలకు మొట్టమొదటిగా శుభాభివందనాలు. ప్రియులారా, ఇందాక నేను చెప్పాను కదండి, మన యొక్క అంశం ఏంటంటే కుటుంబములకు ఉపదేశము. ఏంటండి? కుటుంబములకు ఈ దినాల్లో ఉపదేశం అనేటువంటిది ఒక ఆత్మీయమైనటువంటి ఒక కుటుంబముగా ఉండేదానికి ఈ ఉపదేశం అనేది మరి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. మొట్టమొదటి విషయంగా పిల్లరా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు మొదటి విషయం. దీని మీద మరి కొన్ని తలంపులు ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18, 21 వచనాలలో దేవుడు దైవజనుడైన మోషే ద్వారా వ్రాయించినటువంటి ఒక దేవుడి యొక్క మాటలు ఏంటంటే, కాబట్టి మీరు నా మాటలు విని మీ మనసులో ఉంచుకొని, ఇది కుటుంబ యజమానుడికి చెప్తున్నా నేను. సహజంగా తల్లి కంటే తండ్రికే భయపడతారు బిడ్డలు. అమ్మ అంటే ప్రేమ, గారాభంగా ఉంటారు. అందువల్ల కుటుంబ యజమానులారా, కుటుంబములకు తండ్రులారా, మీరు నా మాటలు మీ మనసులో ఉంచుకోవాలా. ఏంటంటే కుటుంబ యజమానుడు దేవుడి యొక్క మాటలు మనసులో ఉంచుకోవాలి.
దేవుడి యొక్క మాటలు మనసులో ఉంచుకోవాలంటే పిల్లరా, దేవుడి మాటలు చదవాలి బాగా. అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యంలో ఈ దేవోక్తులు మొట్టమొదటిగా కుటుంబ యజమానుడు బాగా జాగ్రత్తగా చదవాలి. చదివి నీవు ఇంట కూర్చున్నప్పుడు 19వ వచనంలో నీవు ఇంట కూర్చున్నప్పుడు మీ పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే మీ పిల్లలకు నేర్పించాలి బాగా. కార్పొరేటెడ్ స్కూల్స్లో చదివిస్తుంటారు, మంచిదే, తప్పేమీ లేదు. ట్యూషన్లో పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాబాయ్ అది చదివావా ఇది చదివావా అంటాడు తండ్రి. మంచిది, అది చాలా మంచిది. భౌతికమైన జ్ఞానం ఈ భూ సంబంధమైన చదువుల వల్ల అది అవసరము. అది ఉన్నప్పుడే మరి జీవనోపాధి, బ్రతుకు తెరువుకు ఏమండి చదువులు అవసరం. సరిగా చదువుకోకపోతే నేను కొంతమందితో చెప్తుంటా, రబాయ్ సరిగా చదువుకోకపోతేనైనా మీరు కూలి పని చేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని. అందువల్ల కుటుంబ యజమానుడు తండ్రి పిల్లలకు బాగా చదువుకోండి అని చెప్పి భయపెడుతుంటాడు. అది ఉండాల. అటు తర్వాత ఆత్మీయ జ్ఞానం కూడా నేర్పించాల. ఏమండి ఆత్మీయ జ్ఞానం, భౌతిక జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము అనని జ్ఞానముల్లో ప్రస్తుతానికి 2 జ్ఞానాల గురించి మనం ఆలోచిస్తాం, ధ్యానిస్తాం. ఆత్మీయ జ్ఞానము అనగా ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుడి యొక్క వాక్యమైన బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏ తండ్రి అయితే వాళ్ళ బిడ్డలకు నేర్పిస్తాడో, ఏమంటే నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు మీ పిల్లలకు నేర్పి అని ఉంది. వాళ్ళు ఆత్మీయమైనటువంటి భవిష్యత్తులో జీవించేదానికి అవకాశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సామెతల్లో ఒక చోట రాసింది, బాలుడు నడవలసిన త్రోవలో నడిపిస్తే వాడు వృద్ధుడు ఇంతవరకు తొలగిపోడు అని రాసింది. ఏమండి ఈనాడు తండ్రులు వాళ్ళ కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కేవలం మరి భౌతిక జ్ఞానమే చెప్తున్నారు. అదే చెప్తున్నటువంటి సమయంలో కాస్త ఆత్మీయ జ్ఞానం కూడా నేర్పించాలి. రాబాయ్ రోజు ఒక అధ్యాయము కనీసం 10 వచనాలు చదువుకోమని చెప్పాలా. నేను అట్టే చెప్తుంటా. సామెత గ్రంథం జాస్తిగా చదవమని చెప్తుంటా. 31 అధ్యాయం ఉంది, 31 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు రండి, 10 వచనాలు చదవండి చాలు. మీకు ఆత్మీయ జ్ఞానము, దేవుడి భయము, దేవుడి విశ్వాసము, ఏమండి భవిష్యత్తులో దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనేటువంటి ఆ విధమైనటువంటి గొప్ప నిరీక్షణ కలిగేదానికి బైబిల్ గ్రంథం చదవాలా, వినాలా. అందువల్ల మనం చూస్తే 21వ వచనంలో అలాగు చేసినడలా మీ దినములు, మీ పిల్లల దినములు భూమికి పైగా ఆకాశమునంత కాలము విస్తరించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమవుతారండి? విస్తరిస్తారట వాళ్ళు. ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా మనం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 21వ వచనం చివరి వచనం చూస్తే 18, 21 మనం ధ్యానించుకుందామని చెప్పా. అలాగు చేసినడా, ఎలాగూ మీరు కూర్చున్నప్పుడు మీ పిల్లలకు ఈ దేవుడి యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథంలో ఉండే విషయాలు చెప్పి, అలాగూ చేసినడలా మీ దినములు, ఆ జాగ్రత్త గమనించాలా. మొట్టమొదటిగా మీ దినములు, ఈ భూలోకంలో ఉన్నటువంటి తండ్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరమ తండ్రి, ఇహలోకపు తండ్రి అయినటువంటి కుటుంబ యజమానులారా, మీ దినముల్లో
మొట్టమొదటిగా మీరు వర్ధిల్లుతారు. దేవుడి స్తోత్రం. ఏమండి, మీరు చిన్న వ్యాపారం చేస్తున్నా, చిన్న ఉద్యోగం చేస్తున్నా, అది ఒకవేళ పర్మనెంట్ కాకపోయినప్పటికీ దేవుడు మీ దినాలలో తప్పకుండా విస్తరింపచేస్తాడు. ఉద్యోగం పర్మనెంట్ కావాలా అని ఆశిస్తూ నాతో చెప్తుంటారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారని. తప్పకుండా చేస్తుంటాను నేను. మరి ఏదో రీతిగా ప్రభు పోషిస్తాడు, మీరు విస్తరిస్తారు. మీ పిల్లల దినములు ఏమండి, పిల్లల కొరకే ఎన్నో ప్రయాసాలు పడుతుంటారు కదండి. తల్లిదండ్రులు కడుపు కట్టుకొని మా పిల్లలు బాగుండాలా, వాళ్ళు భవిష్యత్తులో బాగా చక్కగా అభివృద్ధి దశలో అభివృద్ధి స్థితిలో మరి వాళ్ళు ఉండాలా అని తల్లిదండ్రుల యొక్క ఆశ ప్రతి కుటుంబంలో ఉంటున్నది. తప్పకుండా దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా వ్రాయించినటువంటి ఈ దేవుడి యొక్క వాక్య ప్రకారముగా మీ పిల్లలు విస్తరించును. దేవుడి స్తోత్రం. మీ పిల్లలు ఏమవుతారండి? విస్తరిస్తారు. ఇది దేవుడి యొక్క వాక్య వాగ్దానం. నేను తరచుగా మాట చెప్తుంటా, వింటున్న వాళ్ళు విశ్వాసంలో బలపడాలని. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. అందుచేత మరి కుటుంబ యజమానులు, తండ్రి, వాళ్ళు వర్ధిల్లి, వాళ్ళు విస్తరించి, వాళ్ళ పిల్లలు విస్తరించాలంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుడి యొక్క మాటలను వాళ్ళు చదివి తెలుసుకొని వాళ్ళ పిల్లలు చెప్పాలి. రెండో విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. ఏంటంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. బైబిల్ జాగ్రత్తగా చూడాలని చెప్పి నా భారం. అందువల్ల 2 సార్లు చెప్తా. అందులో ఈ రీతిగా రాయబడింది, యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, రోదన చేయ స్త్రీలను కనుగొనుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి అని అక్కడ రాయబడింది. ఏమండి? రోదన చేయ స్త్రీలు. రోదన అంటే ఏంది? కొంతమంది కుటుంబాల్లో స్త్రీలు మాట వినలేదనుకోండి, కర్ర తీసుకొని మళ్ళీ బాస్తారు. ఎందుకంటే వాడు పాపం హృదయం బాధ అయ్యి, ఎవరు నాయనా ఓయమ్మ అని చెప్పి భయంకరమైన కేకలు పెడుతుంటారు చూడండి. ఆ రోదన కాదు నేను చెప్పేది, ఆత్మీయ రోదన. ఓ ప్రభా, మా సంఘాన్ని దీవించు, మా సంఘ కాపరిని నడిపించయ్యా, మా సంఘ కాపరిని మీ పరిచయంలో వాడుకోండి. ఆదివారం మేము మరి మందిరానికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు మాకు ఆత్మీయ వర్తమానం అందించేదానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాడుకోండి అని సంఘ కాపర్ల కొరకు మీరు ప్రార్థన చేయాలా, సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేయాలా. కొంతమంది ఆత్మీయ జీవితంలో అటు ఇటు ఉంటారు, అనుభవంలో చెప్తున్నా. కొంతమంది సంఘ కాపర్లు కూడా ఈనాడు లోకాన్ని చూస్తున్నారు, డబ్బు కోసం మరి రకరకాలైనటువంటి బలహీనతలో లోనవుతున్నారు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఏం కొదువు చేయడు ఆయన నమ్మిన వాళ్ళు. అందుచేత వాళ్ళ కొరకు ఏం చేయాలంటే పిల్లరా, రోదన చేయాల. మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రభా, మా కుటుంబంలో మాకేం కావాలో అది నాయనా. ఓ ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు కదా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు కదా అని రోదన చేయ స్త్రీలను కనుగొనండి అని దేవుడు ఇర్మియా ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత సోదరీమణులు, అపజనులారా, నా తల్లి సమానులు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు నాకన్నా, వాళ్లకు యవన బిడ్డలారా, నా మనవరాలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
నన్ను తాత అంటే వాళ్ళు సంతోషం, నాకు అదేందో. ఆ రీతిగా మీరు మరి బాగా చిన్ననాటి నుంచి దేవుడికి మొరపెట్టుకునే అనుభవం, ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు, మనం ఆరాధించేట మన యొక్క ఆరాధ్య దైవం, ప్రార్థన వినే దేవుడు ఆయన. ఏమండి, ప్రార్థన త్రోసివేయడు. ఎవరి ప్రార్థనలు త్రోసివేస్తాడంటే పిల్లరా, పాపం చేసేవాళ్ళ ప్రార్థనలు. యోహాను సువార్త 9వ అధ్యాయం ఉంది ఆ మాట. ఇప్పుడు వద్దులేండి, చెప్తా. దేవుడు పాపలు మనల్ని ఆలకింపడు. పాపం చేస్తూ, అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అవినీతి కార్యాలు చేస్తూ, సోమవారం శనివారం వరకు వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి ఆదివారం మాత్రం కొంతమంది గుడికి వస్తుంటారు, మందిరాలకు, చర్చిలకు. వాళ్ళ ప్రార్థనలు దేవుడు వినడు. అది వాక్యంలో రాయబడిన క్రమం నేను చెప్తున్నా, నా సొంత మాటలు కాదు. అందుచేత మారు మనస్సు పొంది, పాప క్షమాపణ పొంది, యేసు ప్రభు రక్తం ద్వారా విమోచించబడి, ఏమండి, రక్షణానుభవంలో జీవిస్తూ, పరిశుద్ధ జీవితం జీవిస్తూ మనం మొర పెడితే మన మొర ఆయన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం. కొన్ని సమాధానాలు త్వరగా వస్తాయి, కొన్ని సమాధానాలు ఆలస్యంగా రావచ్చు. ఎందుకంటే అదొక శోధన కాలం ఉంటుంది. అది అందుచేత మరి ఈ ఇర్మియా ద్వారా దేవుడు రాయించినటువంటి ఈ దేవుడి యొక్క మాటల ప్రకారముగా తెలివిగల స్త్రీలను కనుగొనడి అని ఉంది. తెలివిగల స్త్రీలు అంటే పిల్లరా, ఎంఏ, PhD, IAS అవి చేసినటువంటి వాళ్ళు లోక సంబంధంగా తెలివి వాళ్ళు. అయితే బైబిల్ పిల్లరా, నేను తరచుగా చెప్తుంటా, అక్షరార్థము ఆత్మీయ అర్థం అని మనం అర్థం చేసుకోవాలా. ఏంటంటే అక్షరార్థము, ఆత్మీయ అర్థం, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఆత్మీయ అర్థం ప్రకారంగా మనం తీసుకుంటే, చదువు లేని వాళ్ళు అయినప్పటికీ ఏదో కాస్త బైబిల్ చదవగలిగినటువంటి వాళ్ళు, దేవుని దగ్గర మరి కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఏమంటే సంఘం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, సంఘ కాపుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటువంటి వీళ్ళు ఏమంటారంటే ఆత్మీయమైన తెలివిగల స్త్రీలు అని మనం ఈ రీతిగా ధ్యానించుకుందాం. వాళ్ళను కనుగొనాలట. సమయంలో నాకు ఒక సాక్ష్యం గుర్తొస్తుంది, దీన్ని చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. 4వ శతాబ్దంలో బహుశా అనుకుంటా, మౌనిక అనేటువంటి ఒక గొప్ప భక్తురాలు ఒక స్త్రీ ఉండేదట. నేను ఒక పుస్తకం చదివా. అగస్టిన్ అని చెప్పిన ఒక వ్యక్తి ఉండేవాడట. ఆ అగస్టిన్ అనేటువంటి అతను చాలా మరి దేవుడికి ఆయాస్కరంగా జీవించేవాడట. చాలా తొంటరాడట. రకరకాలైనటువంటి ఒక దురభ్యాసాలు, ఏమండి, స్త్రీ వ్యామోహానికి లోనై రకరకాలైనటువంటి ఒక మరి పాప జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి, అరే అగస్టిన్, మాటిన్ ఆయన చర్చిరారా, బైబిల్ చదువుకోనైనా ప్రార్థన చేసుకోవాలనేదట. నువ్వు బలమ్మా నేను వస్తున్నా అని చెప్పి ఒట్టిది అబద్ధాలు. చూడండి ఈ మాట, ఈ ఎందుకు చెప్తున్నట్టు సాక్ష్యం, తల్లి ప్రార్థన. ఆ తల్లులు ఉండాలంటే మౌనిక లాంటి గొప్ప ఆత్మీయులుగా ఉండాలా. మారు మనసు పొందిన తల్లులు, ఆత్మీయ జీవితం జీవించేవాళ్ళు, పరిశుద్ధ జీవితం జీవించేవాళ్ళు, ప్రభు రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు మొదలుపెడితే అది శక్తివంతమైనటువంటి ఒక ప్రార్థనగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ అమ్మ అగస్టిన్ కొరకు విస్తారంగా ప్రార్థన చేసేదట. ఒకరోజు ఒక జబ్బు చేసింది. 199 మందికి ఒక జబ్బు వస్తుంది. దాంట్లో వాళ్ళు కుయ్యం మొర్ర అంటే అప్పుడు మొరలిని కనికరం గల దేవుడు ప్రభు
దించుతాడు, సాక్షిగా జీవిస్తాడు. నేను కూడా అంతేలేండి. ఆ అమ్మ ప్రార్థన, దేవుడు టైం ఇస్తాడు ప్రతి ఒక్కరికి. దేవుడు ఒకరోజు అగస్టిన్ మార్చాట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా నేను ఇక మీద చర్చకు వస్తానమ్మా అన్నట్ట. గట్టిగా కౌగులించుకొని, నాయనా ఈ వార్త నీ నోట్లోంచి వినాలని చెప్పని నా మోకాళ్ళు చూడరా అని చెప్పని ఆ అమ్మ చూపించిందట. నల్లగా పోయినాయట ఆ మోకాళ్ళు. అయ్యా నా కుమారుడు దారి తప్పి తిరుగుతున్నాడు అయ్యా, వాడిని మార్చండి ఆయన. నువ్వు దయగల దేవుడి కదా, కనికరంగా దేవుడి కదా, ప్రార్థన ఆలకించే దేవుడు కదా ప్రభు అని ప్రార్థన చేయంగా ఇదే ఇర్మియా గ్రంథంలో ఏం రాసిందంటే 29వ అధ్యాయంలో, మీరు ప్రార్థన చేతురేమి, మీరు ప్రార్థన చేస్తూ వత్తురేమి, నేను మీ మనవి ఆలకిస్తానని వాక్యంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం. ఏమండి, మౌనిక అనేటువంటి ఒక భక్తురాలు ఆ తల్లి ప్రార్థన విని అగస్టిన్ మార్చాడు దేవుడు. అగస్టిన్కు ఒక ఆమెతో అక్రమ సంబంధం ఉండేదట. అగస్టిన్ మారి బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, క్రమంగా చర్చి పోవటం చేస్తున్నప్పుడు ఆ అక్రమ సంబంధం ఉన్నటువంటి ఒక యవనస్తురాలు అగస్టిన్ అందట. అటా చూచాట అగస్టిన్. ఐఎమ్ షీ అనిదట ఆమె. నేను నువ్వు ఆయనని అంటే ఆయనకి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఐఎమ్ షీ అంటే యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నట్టు ఆయన. దేవుడి స్తోత్రం. నువ్వు ఆయన ఉండొచ్చు కానీ నేను ఆయన్ని కాదు అని అగస్టిన్ అన్నట్లుగా నేను ఈ మాట నేను చదివా. ఏమండి, స్త్రీల యొక్క ప్రార్థన, కుటుంబ యజమానులు ఒకవేళ సకాలానికి ఇంటికి రాలేకపోవచ్చు డ్యూటీల మీద అనేక కార్యభారాల వల్ల. అయితే స్త్రీలు, నా ప్రియమైన సోదరులారా, నా కుమార్తెలతో సమానమైనలారా, నా కుమార్తెలతో సమానమైన వారులారా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్నటువంటి ఈ ఉపదేశాన్ని మీరు వింటున్నటువంటి వాళ్ళు త్రోసివేయద్దు. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో చాలా ప్రభావం ఉంది, ప్రార్థనలో చాలా శక్తి ఉంది. నేను 2 సంవత్సరాలు జీవించి సేవ చేస్తున్నానంటే కేవలం ప్రార్థన వల్లే. దేవుడి స్తోత్రం. ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, ఎన్నో అవమానాలు కలిగాయి నాకు. ఎన్నో సంఘాలలో పాస్టర్గా ఉన్నా. ప్రార్థన వల్లే నేను నిలబడగలిగా. సైతాన్ శోధనలు ప్రార్థన శక్తి వల్లనే. ప్రార్థన గురించి నేను ఒక 2 వారాలు ప్రభుచిత్తమైతే వచ్చే నెలలో మనం ధ్యానించుకుందాం. అందుచేత ఈ మౌనిక అనేటువంటి ఒక భక్తురాల యొక్క ప్రార్థనా శక్తి వల్ల ఆయన తర్వాత ఏమన్నారంటే సెయింట్ అగస్టిన్ అన్నారు. ఏంటంటే సెయింట్ అగస్టిన్ అంటే, సెయింట్ అంటే పరిశుద్ధుడు అని. పాపాత్ముడుగా జీవించినటువంటి అగస్టిన్ తల్లి ప్రార్థన ఒక సెయింట్గా మారిపోయినాడు. దేవుడి స్తోత్రం. ఒక పరిశుద్ధుడుగా మారిపోయినాడు. మరి ఇండియన్ చర్చి హిస్టరీలో ఈ మాట రాసింది. ఇండియన్ క్రిస్టియన్ చర్చ్ క్రైస్తవ చరిత్రలో. అందుచేత పిల్లారా, స్త్రీలారా, బాగా ప్రార్థన చేయండి. మీరు ఏ సమస్య ఉన్నప్పటికీ 1 కొరింథీ పత్రిక 14 వచ్చిన 1 చదువుకోండి. ఈ వాక్యం వినేటప్పుడు తీయద్దు బైబిల్ దయచేసి, మీ మనసులు పక్కకు పోతాయి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 14 వచ్చిన, మీ భర్త ఆత్మీయతలో లేడు, మందిరాన్ని రావట్లే, ప్రార్థన చేసి దేవుడికి అప్పగించు. దాంట్లో ఏం రాయబడిందంటే పిల్లరా, అవిశ్వాసైన భర్త విశ్వాసైన భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. దేవుడికి స్తోత్రం. అందుచేత మరి ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్న ఈ సమయంలో మీరు
ప్రార్థన జీవితంలో బాగుండండి. ప్రార్థన జీవితం వల్ల భయంకరమైన పురుషులు మారినటువంటి అనుభవాలు నాకు తెలుసు. అవన్నీ చెప్పుకుంటూ కూర్చోవాలంటే ఇప్పుడు మనకు సమయం చాలదు. ఇక చివరిగా మూడో విషయం, పిల్లల గురించి. ఏమండి, తండ్రిని గురించి చెప్పాను, తల్లిని గురించి చెప్పాను. పిల్లలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాలలో ఏం రాసిందంటే పిల్లరా, ఎఫెసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు రాయబడినటువంటి మాటలు. ఏమండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు 1, 2, 3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనుడి. ఏంటంటే బిడ్డలారా, వాళ్ళు యవనస్తులు కావచ్చు, ఎవరైనా సరే కాస్త అర్థం చేసుకునే జ్ఞానం ఆ ప్రాయం నుంచి తల్లిదండ్రులకు ఎట్లుండాలండి, విధేయత ఉండాలి. తల్లిదండ్రులు ఏమైనా చెప్తే తిరుగుబాటు చేయొద్దు, దానివల్ల నష్టపోతారు. చాలా కుటుంబాలు చూసా నేను, తలనరిసిపోయినటువంటి వాడిని. విధేయత విధేయత విధేయత. మీ తండ్రి ఎటువంటి వాడైనా కావచ్చు, అయితే వాక్యానికి మీరు లోబడండి. అటు తర్వాత అక్కడే రాయబడిన మాట ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఏంటంటే నీకు మేలు కలగాలంటే పిల్లలారా, తల్లిని తండ్రిని సన్మానించండి. నా అనుభవంలో కొన్ని కుటుంబాల్లో కొంతమంది వ్యక్తుల గురించి నేను చూచా. తల్లిదండ్రులు కష్టపడి చదివించి, ఏమంటే అప్పో సప్పో చేసి బిడ్డలు బాగుండాలని చెప్పిన మరి ఆశిస్తే, ఈనాడు కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు చదువుకొని తల్లిదండ్రులు చూచేటువంటి పరిస్థితుల్లో లేకున్నారు. కొంతమంది కొన్ని కుటుంబాల్లో కొంతమంది కష్టపడి చదివించినటువంటి తండ్రిని తల్లిని మర్చిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత వాడి భార్య ఎవరినే వాళ్ళ సంతోషం వాళ్ళు, కానీ అరే నా తండ్రి నా కొడుకు కష్టపడ్డాడు కదా అనేటువంటి స్పృహ లేకుండా ఈనాడు కొన్ని కుటుంబాలు చూస్తున్నా. వాళ్ళు పాపం ఇక గతి లేక వయసు పెద్ద అయిపోయిన తర్వాత ఇంకేం పని చేసుకోలేరు కదండి, కష్టపడలేరు. వాళ్ళు మరి వృద్ధాశ్రమాలు, ముసలోళ్ళు కొంత అన్నం పెట్టే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అందుచేత మరి పిల్లలారా, మీరు మీ తండ్రికి లోబడండి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. తల్లిదండ్రులు సన్మానించాలా, గౌరవించాలా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు చెప్పిన మాటకు ఎదురు చెప్పకూడదు. నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు మంచంలో ఉన్నటువంటి వృద్ధుల మాటలు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి వాళ్ళు చెప్పిన మాట విని అట్టెనాయన అనేటువంటి కుటుంబాలు నేను చూచా. ఏమండి, మంచంలో ఉండి వృద్ధుడు, రే అబ్బాయ్ జాగ్రత్తరా, బైబిల్ చదివా, ప్రార్థన చేసుకున్నావా, జాగ్రత్తనైనా రాకపో. అది ఆయన తెలుసు, పెద్దవాడు ఆయన చదువుకున్న తర్వాత ఆ జ్ఞానం వస్తుంది తెలుసు. అయినప్పటికీ చూడండి ఆ తండ్రికి ప్రేమ. అట్టేనాయన అట్లుండేది మా యవన ప్రాయంలో. మరి కొంతమంది యవనస్తుల జీవితం, ఉద్యోగస్తులైనా కూడా. అందుచేత మరి ఆ విధమైనటువంటి అనుభవంలో మనం జీవిస్తే మీకు మేలు కలుగుతుంది, దేవుడి స్తోత్రం. లేకపోతే కీడు కలిగే ప్రమాదం ఉంది. ఏమంటే తల్లిదండ్రులను ఎదిరించి లోబడకుండా వీళ్ళు సంపాదించుకొని వీళ్ళు ఇష్టానుసారంగా జల్సాలుగా, ఏమంటే వీళ్ళే సంతోషపడుతూ తల్లిదండ్రులు చూడనటువంటి కొన్ని కుటుంబాలు నేను చూచాను. మేలు కాదు కదా, కీడు కలిగేది.
తాత్కాలికంగా సంపాదిస్తారు కానీ హాస్పిటల్ పెట్టడం నేను చూశానండి అనుభవాలు. అందువల్ల మీకు కీడు వద్దు, అది దేవుడి యొక్క చిత్తం కాదు. దేవుని సేవకునిగా నాకు కూడా ప్రభు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి మీరు మేలు పొందాలి కానీ కీడు అనుభవించకూడదు పిల్లారా. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రులు సన్మానించకుండా ఉంటే, ఈ రాత్రి దేవుడి యొక్క వాక్యం వింటున్నటువంటి ఈ సమయంలో తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులకు లోబడండి. అది మీకు మేలు కలుగుతుంది. పశ్చాత్తాపడితే ప్రభు క్షమించే దేవుడు. దేవుడి స్తోత్రం. ఆయన ప్రేమమయుడైన దేవుడు. అందుచేత పిల్లలారా నేను ఇక ముగిచేస్తున్నా. తల్లిదండ్రులు సన్మానించండి, అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారట. ఏంటంటే దీర్ఘాయుష్మంతులు. ఈనాడు కొంతమంది నేను చూస్తున్నాను, ప్రసంగి గ్రంథంలో ఉంది, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలం రాకమునిపే నువ్వేళ మరణించదవు. తల్లిదండ్రులు చూడకుండా, అప్పజనులు చూడకుండా, ఏమండి అన్నదమ్ములు ఒకవేళ హీన స్థితిలో ఉంటే బాగా సంపాదించుకుంటూ కొంతమంది మౌనంగా ఉంటారు. ఎందుకనంటే మాట్లాడితే ఏమైనా అడుగుతారేమని. ఈ విషయాలు నాకు తెలియదు కొంతకాలం, తర్వాత తెలుసుకున్న అనుభవంలో. లోకంలో ఉండే కొన్ని అనుభవాలు నేను గమనించినప్పుడు, అమ్మ నాయన లోకం అంటే ఇదే అని చెప్పి నాకు అర్థం కాదు కొంతకాలం. తెల్లని మళ్ళీ పాలు, నల్లని నీళ్ళు అనే రకం నాది. అయితే దీర్ఘాయుష్మంతులు కావాలి మీరు. ఏమండి చాలా సంవత్సరాలు బతకాల భూమి మీద. ఎందుకు పాస్టర్ గారు అనొచ్చు మీరు, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఆమె వచ్చింది పొద్దున్నే మా ఇంటికి, పాస్టర్ గారు ఒక మరణం కొరకు ప్రార్థన చేయండి నాతో. అమ్మా భలే ప్రార్థనాంశం కదా తల్లి అనుకున్న మనసులో. అమ్మా నేను చెప్పా, ఈమెను తీసుకో ప్రభు అనే దానికి మాకు అధికారం లేదు. అది దేవుడు ఎంతకాలం భూమి మీద పెడతాడో అంతకాలం మీరు ఉండాల్సిందే. కానీ మేము ఎంత మటుకంటే ప్రభా వీళ్ళకి మారు మనసి, రక్షణి, పాప క్షమాపణి, వీళ్ళని ఆత్మీయంగా లేని వాళ్ళని నడిపించండి అని ప్రార్థన చేసేవాళ్ళమే. కానీ ప్రభా ఈమెను తీసుకుని అయినా ఈరోజు రాత్రి ఈమెను తీసుకో ప్రభా నీతో దూతలు పంపించని ఆ ప్రార్థన మేము చేయకూడదు. చేస్తే ఆయన వినడు. అన్న తర్వాత అవునా, మీ మనవరాళ్ళ కొరకు ప్రార్థించి, మీ బిడ్డల కొరకు ప్రార్థించి, అందుకు దేవుడు నీకు ఇన్ని సంవత్సరాల వయసు ఇచ్చిందంటే, అవునా పాస్టర్ గారు, సర్లేండి బుద్ధిని అన్నాను నేను. ఆమె చేసుకుంటుందట కొంతకాలంగా, ఓ ప్రభు నన్ను తీసుకోమని. కానీ ఆయన తీసుకోవటంలే. ఎందుకంటే ఆమె కొంతకాలం ఉండాలని చెప్పి దేవుడి చిత్తం అయినప్పుడు ఈ ఉపవాస ప్రార్థన చేసిన 7 పాస్టర్లు పిలిచి వరుసగా ఉపవాస ప్రార్థనలు పెట్టినా కూడా ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుచేత పిల్లరా దీర్ఘాయుష్మంతులు కావాలా. బెడ్లో పడుకోనన్నా ప్రార్థన చేయొచ్చు. అందుచేత మరి పిల్లలారా మీరు మరి మేలు పొందాలి. మీరు దీర్ఘాయుష్మంతులు కావాలా. మీ బిడ్డలు చూడాలి. మీరు వర్ధిల్లాలా, దీవించబడాలా. ఇది దేవుడి వాక్యంలో రాయబడిన ప్రకారంగా జీవించినప్పుడు మీకు ఇట్టి కృపలు దేవుడు ఇస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో మన ఆత్మీయ మేళ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా వందనాలయ్యా, ధ్యానించుకున్న మాటలు మా శ్రోతల హృదయాలంతా కూడా మీరు ఫలింపచేయండి. తర్వాత వాట్సాప్ పెట్టినప్పుడు కూడా ప్రభా అనేకులకు నైనా ఒకళ్ళు షేర్ చేసుకొని ఈ వాక్యం విని ఆత్మీయ మేలు పొందగలిగేట్లు తండ్రులు కానీ, తల్లులు కానీ, పిల్లలు కానీ
నీ కృపకు పాత్రలై జీవించేట్టు నడిపించండి నాయన. ఈ లోకంలో మా ప్రభువా మేము మేలుకరమైన జీవితం జీవించి మేము మరణించిన తర్వాత దేవుని యొక్క ప్రభువా మీ దూతలను మీరు పంపించి మా ఆత్మను మహిమలోకి చేర్చుకునే దేవుడెందుకు నీ కృతజ్ఞతాస్తుతులు వందనాలు తండ్రి. యేసయ్యా, నన్ను బలపరిచి మీరు వర్తమానం ఇచ్చేదానికి చూపిన కృపను బట్టి కృతజ్ఞతలయ్యా. సమస్తలో మీరు నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు దేవుడి యొక్క వాక్య విన శ్రోతలందరి కుటుంబములకు నీ కృప సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.